సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక విశేషమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. అదేంటంటే హనుమంతుని మహాప్రయాణం, సముద్రం మీద ఆయన చేసిన సాహసాలు, అలాగే మనం ఎంతో విన్న ఆ లంకానగరం వెనుక అసలు చరిత్రేంటి, దాని మూలాలెక్కడివి, ఇవన్నీ చాలా ఆసక్తికరంగా తెలుసుకుందాం. అసలు కథ ఇక్కడే, ఈ ప్రశ్నతోనే మొదలవుతుంది. 100 యోజనాల మహాసముద్రాన్ని దాటే ఆ అపారమైన శక్తి హనుమంతుడికి ఎలా వచ్చింది? ఒకసారి ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకోండి. దక్షిణ దిశగా వెళ్లిన వానరులందరూ సముద్ర తీరంలో కూర్చొని తీవ్ర నిరాశలో ఉండిపోతారు. అంత పెద్ద సముద్రాన్ని ఎవరూ దాటగలరు అని మదనపడుతున్న ఆ సమయంలో ఓ పక్కన మౌనంగా కూర్చున్నాడు హనుమంతుడు. తన బలమేంటో తనకే తెలియని ఆ పరిస్థితిలో వృద్ధుడైన జాంబవంతుడు ముందుకొచ్చి ఆయన జన్మరహస్యాన్ని, ఆయనలో దాగి ఉన్న అనంతమైన శక్తిని గుర్తుచేశారు. ఇక్కడి నుండి మొదటి భాగం మొదలవుతుంది. అదే హనుమంతుని సంకల్పం, ఆయన మహాప్రయాణం. ఇక్కడ మనం ఒక అద్భుతమైన పోలికను గమనించాలి. ఆ సమయంలో జాంబవంతుడు హనుమంతుడిని ఏకంగా గరుత్మంతుడితో పోలుస్తాడు. ఎందుకంటే సృష్టిలో, ఆకాశంలో అంతటి వేగంతో ప్రయాణించగలిగేది వారిద్దరే. గరుత్మంతుడు తన తల్లి కష్టాన్ని తీర్చడానికి ఆకాశంలోకి ఎగిరి అమృతాన్ని తీసుకొస్తే, హనుమంతుడు తల్లిలాంటి సీతమ్మ కష్టాన్ని తీర్చడానికి లంకకు బయలుదేరుతున్నాడు. ఈ మాటలు వినగానే హనుమంతునిలో తెలియని ఒక మహాశక్తి రగులుకుంది. అప్పుడు మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి హనుమంతుడు చేసిన ప్రతిజ్ఞ వింటే నిజంగా రోమాలు నిక్కబొరుచుకుంటాయి. రామబాణం మధ్యలో ఎక్కడా ఆగకుండా వెళ్ళి లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో, సరిగ్గా అలాగే రామచంద్రమూర్తి అనుగ్రహంతో నేను లంకానగరం మీద వెళ్ళి పడతాను అని గర్జించారు. ఎగరడానికి సిద్ధపడి ఆయన పైకి దూకిన వేగానికి ఆ పర్వతం మీదున్న వందలేల చెట్లు కూడా వేళ్లతో సహా పెకలించబడి గాలిలో ఎగిరిపోయాయి. అంతటి ప్రచండమైన శక్తితో ఆ ప్రయాణం మొదలైంది. ఆ తరువాత ఆకాశమార్గంలో సముద్ర ప్రయాణం. ఈ ప్రయాణంలో ఆయనకు 3 ప్రధానమైన పరీక్షలు ఎదురయ్యాయి. అవేంటో చూద్దాం. ఈ సముద్ర పరీక్షల క్రమాన్ని మనం ఒకసారి గమనిస్తే, మొదట మైనాకుడు ఎదురయ్యాడు. ఇది ఆకర్షణలకు, సౌకర్యాలకు సంబంధించిన పరీక్ష. ఆ తర్వాత సురస, ఇది కేవలం బుద్ధిబలంతో గెలవాల్సిన పరీక్ష. ఇక మూడవది సింహిక, ఇది పూర్తిగా శారీరక బలాన్ని అంచనా వేసే అత్యంత ప్రమాదకరమైన పరీక్ష. మొదటగా మైనాక పర్వతం. సముద్రుడు కృతజ్ఞతతో ఈ బంగారు పర్వతాన్ని పైకి పంపి హనుమంతుడికి ఆతిథ్యమివ్వమంటాడు. అకస్మాత్తుగా సముద్రంలోంచి మెరిసిపోయే శిఖరాలు పైకి వచ్చాయి. ఎవరైనా ఏమనుకుంటారు? కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని వెళదామనుకుంటారు కదా. కాని హనుమంతుడు ఆ పర్వతాన్ని సున్నితంగా చేతితో తాకి చాలా మర్యాదగా ఆ ఆతిథ్యాన్ని వద్దన్నారు. రామకార్యం పూర్తయ్యే వరకు తనకు ఎక్కడా విశ్రాంతి లేదని తేల్చి చెప్పారు. ఆయన లక్ష్య సాధన పట్ల ఉన్న అంకితభావం అలాంటిది. ఆ తర్వాత ఎదురైన పరీక్షలు మరింత కఠినమైనవి. దేవతలు పంపిన నాగమాత సురస దారికి అడ్డొచ్చింది. ఆమె మింగడానికి నోరు పెంచుకుంటూ పోతుంటే హనుమంతుడు తెలివిగా, అకస్మాత్తుగా బొటనవేలంత చిన్నవాడై నోట్లోకి వెళ్లి క్షణంలో బయటకొచ్చేసి తన అద్భుతమైన బుద్ధికుశలతను నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాత సింహిక అనే మహారాక్షసి ఏకంగా ఆయన నీడను లాగేసి బంధించినప్పుడు ఆమె శరీరంలోకి దూరి ప్రాణవాయువులను ఛేదించి తన అపారమైన శారీరక బలాన్ని కూడా ప్రదర్శించాడు. ఇక మూడవ భాగం, విజయవంతంగా సముద్రాన్ని దాటిన తర్వాత లంకిణిని ఓడించడం మరియు సీతాన్వేషణ. ఆపదలను దాటి లంకాతీరానికి చేరుకున్న హనుమంతుడు సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా పిల్లి ప్రమాణంలోకి మారిపోయి నగరంలోకి ప్రవేశించడానికి వెళ్తారు. అప్పుడే ఆ నగర ద్వారం దగ్గర లంకిణి అడ్డగిస్తోంది. కోపాన్ని ఆపుకుని కేవలం ఎడమచేతితో ఆమెను ఒక్క దెబ్బ కొట్టారు, అంతే. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింటేంటంటే, ఎప్పుడైతే ఒక వానరుడి చేతిలో లంకిణి ఓడిపోతుందో అప్పుడే రావణాసురుడి పతనం ప్రారంభమైనట్లు బ్రహ్మదేవుడిచ్చిన శాపం. ఆ వాక్కు ఇక్కడే నిజమైంది. రాక్షసుల వినాశనానికి సమయం దగ్గరపడిందనమాట. లంకలోకి ప్రవేశించాక ఇక అన్వేషణ మొదలైంది. ఆ నగరం చూస్తే అసలు మతిపోతుంది కదూ. వజ్రాలు పొదిగిన బంగారు భవనాలు, పుష్పక విమానం యొక్క శిల్పకళ అన్నీ చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అలా వెతుకుతూ రాముడి అంతపురంలోకి కూడా వెళ్లారు. అక్కడ ఎంతోమంది స్త్రీలు విలాసంగా నిద్రిస్తున్నారు. క్షణకాలంపాటు అత్యంత అందంగా అలంకరించుకున్న మండోదరిని చూసి బహుశా ఈమె సీతమ్మేమో అని భ్రమపడ్డారు. కాని వెంటనే తేరుకున్నారు.
ఎందుకంటే రాముడికి దూరమైన సీతమ్మ ఇంత అందంగా అలంకరించుకొని ఇక్కడైతే ఖచ్చితంగా నిద్రపోదు అని ఆయనకు స్పష్టంగా తెలుసు. ఇక 4వ భాగం అశోకవనంలో సీతమ్మ దర్శనం. లంక అంతా అణువణువు గాలించారు, కాని ఎక్కడా సీతమ్మ జాడ లేదు. ఒక్కసారిగా ఒక తీవ్రమైన భావోద్వేగం, నిరాశ ఆయన్ని కమ్మేసింది. అంతటి మహావీరుడు కూడా కన్నీరు పెట్టుకున్నాడు. 4 అంగుళాల స్థలం కూడా వదలకుండా వెతికాను, అయినా తల్లి జాడ దొరకలేదంటే బహుశా సీతమ్మ ప్రాణాలతో లేదేమో అన్న దుఃఖంతో కుంగిపోయాడు. ఇక అప్పుడాయన తనకు దారి చూపమని ఆ జగన్మాతనే భక్తితో వేడుకున్నాడు. ఆ ప్రార్థన చేయగానే అకస్మాత్తుగా ఆయన దృష్టికి ఆ అశోకవనం గోచరించింది. ఒక చిన్న సింషుపావృక్షం మెక్కి కిందికి చూశారు. ఎట్టకేలకు సీతమ్మ దర్శనమైంది. లంకలో బయట కనపడిన ఆకర్షణీయమైన అందాలకు ఈ దృశ్యానికి పూర్తిగా భిన్నం. ఒకే ఒక్క మలినమైన బట్టతో నిరంతరం కన్నీరు కారుస్తూ భయంకరమైన రాక్షస స్త్రీల మధ్య బందీగా ఉండికూడా తన అచంచలమైన పాతివ్రత్యంతో స్వచ్ఛమైన రామభక్తితో ప్రకాశిస్తున్న సీతమ్మను చూసి హనుమంతుడు పరమానందం చెందాడు. ఇక్కడే మనకో సహజమైన సందేహం వస్తుంది కదా, అసలు అంత క్రూరుడైన రావణుడికి సీతమ్మను బంధించిన ఆ రాక్షసుడికి ఇంత అద్భుతమైన ఆకాశంలో తేలియాడే బంగారు లంకానగరం అసలు ఎలా సొంతమైంది? దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన చరిత్ర ఏంటో ఇప్పుడు త్రవ్వితీద్దాం. 5వ భాగం రావణుడు మరియు లంక యొక్క చారిత్రక నేపథ్యం. చాలామందికి తెలియని అసలు నిజం ఏంటంటే, లంకను రావణుడు స్వయంగా నిర్మించలేదు. బ్రహ్మదేవుని ఆదేశం మేరకు దేవశిల్పి విశ్వకర్మ దాన్ని త్రికూట పర్వతం మీద నిర్మించాడు. రావణుడి స్వంత అన్నగారైన కుబేరుడికి ఆయన ధర్మానికి మెచ్చి బ్రహ్మదేవుడు ఆ నగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. కాని ఈ ధర్మం ఏమాత్రం లేని రావణుడు సొంత అన్నమీదే దాడిచేసి ఆ లంకను బలవంతంగా లాక్కున్నాడు. అదన్నమాట సంగతి. లంక అనేది ఒక దొంగిలించబడిన ఆస్తి. అసలు ఈ రాక్షస అన్నదమ్ములు ఎలా పుట్టారో తెలుసా? కైకసి అనే రాక్షస స్త్రీ సంతానం కోసం విశ్రవసో బ్రహ్మ అనే మహర్షి దగ్గరికి వెళ్తుంది. కాని ఆమె వెళ్లిన సమయం చాలా ఉగ్రమైన, అపవిత్రమైన ప్రదోషకాలం. ఆ అపసవ్యమైన సమయం వల్లే ఒక భయంకరమైన శాపం కలిగింది. పుట్టబోయే పిల్లలు లోకకంటకులవుతారని ఆ మహర్షి ముందే చెప్తాడు. ఆ సమయ ప్రభావం వల్ల చూడండి, 4 తోబుట్టువులు ఎలా పుట్టారో. రావణుడు 10 తలలతో ప్రకృతి వైపరీత్యాల మధ్య భయంకరంగా పుట్టాడు. కుంభకర్ణుడు సాటిలేని భారీ శరీరంతో రాక్షసుడయ్యాడు. శూర్పణఖ కూడా అలాగే దుష్ట స్వభావంతో పుట్టింది. కాని ఇక్కడొక అద్భుతం జరిగింది. 4వ వాడైన విభీషణుడు మాత్రం ఆ ప్రదోషకాలం గడిచిపోయిన తర్వాత పుట్టడం వల్ల పరమ ధర్మాత్ముడుగా పుట్టాడు. రాక్షసజాతిలో పుట్టినా ధర్మబద్ధంగా ఉండొచ్చు అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. వాళ్లు అడిగిన వరాలు గమనిస్తే వాళ్ల వినాశనానికి కారణాలు వాళ్లలోనే కనిపిస్తాయి. రావణుడు అహంకారంతో ఏమడిగాడు? దేవతలు, రాక్షసుల వల్ల తనకు చావు రాకూడదు అన్నాడు. మనుష్యులు, కోతులు తనను ఏమీ చెయ్యలేరన్న ఒక విపరీతమైన అతివిశ్వాసం. ఆ అహంకారమే అతనికి శాపమైంది. మరోవైపు కుంభకర్ణుడు లోకాన్ని నాశనం చేస్తాడన్న భయంతో బ్రహ్మదేవుని సూచన మేరకు సరస్వతీదేవి అతని నాలుకపై ఉండి దేవతల నాశనం అడగబోతే పొరపాటున మాయలో పడి నిద్ర అడిగేలా చేసింది. దీనంతటినీ బట్టి మనకు అర్థమయ్యేదేంటి? లంక నగరంపైకి చూడ్టానికి ఎంతో అందంగా, మంత్రముగ్ధులను చేసేలా ఉంటుంది. కాని లోపల అది పూర్తిగా అవినీతిమయం. ఒకరి దగ్గరి నుండి లాక్కున్న రాజ్యం, ధర్మాన్ని పక్కన పెట్టి బలవంతంగా తెచ్చిన స్త్రీలను గంధించి పాలిస్తున్న ఒక చీకటి సామ్రాజ్యమది. మరి చివరగా ఒక లోతైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ధర్మమేమాత్రం లేని అపారమైన సంపద, దొంగిలించబడిన కా వైభవం, సీతమ్మలాంటి స్వచ్ఛమైన భక్తిని బంధించి కన్నీరు పెట్టించినప్పుడు వచ్చే ఆ ఉగ్రతను ఆపగలదా? అస్సలాపలేదు కదా. ఆ పాపం తెచ్చే వినాశనం ఎలా ఉంటుందనేది ఈ మహాకావ్యంలో రాబోయే యుద్ధం మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఈ ప్రయాణం ఇంతతో ఆగలేదు. అసలైన ఘట్టం ఇంకా ముందుంది. ఖచ్చితంగా ఆ పరిణామాలన్నీ మనం తెలుసుకోవలసిందే.